లోక కళ్యాణంతో పాటు మనుషుల్లో మంచి ఆలోచనలు కలగాలని సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ కడప నగరంలో శ్రీ గాయత్రి కలశయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని హరిద్వార్కు చెందిన పీఠాధిపతులు మఠాధిపతులు తెలిపారు. కడప నగరంలో హరిద్వార్ నుంచి విచ్చేసిన మఠాధిపతులచే ఆర్యవైశ్య ప్రముఖులు పడుచూరి వెంకటేశ్వర్లు చాముండేశ్వరి నివాసంలో గాయత్రి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతులతో కలిసి పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రాంతాలలో గాయత్రి మహాయజ్ఞం కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా కడప నగరంలో కూడా యజ్ఞం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అలంకాన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 500 మంది మహిళలచే డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కలశయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీప మహాయజ్ఞం ఉంటుందన్నారు. అలాగే 6వ తేదీ ఉదయం 8 గంటలకు గాయత్రి మహాజ్ఞాన యజ్ఞం 108 గుండాలతో నిర్వహిస్తారని తెలిపారు. పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందు పట్టియాలని ప్రోగ్రామ్ ఇవ్వండి. గాయత్రి మాతాకి మనమంతా మరి అవి కూడా మన భార్యను మన శరీరంలో సగ భాగం ప్రాణమై ఉండాలి. భార్య వర్షాలు ఇది వివాహ సంస్కారం తీసుకుంటే దాంట్లో వస్తుంది. అంటే తీసుకుంటారు. శ్వాస మూలాధార చక్రం వరకు పోయినట్టు ధ్యానం చేయండి. చేస్తూ మీరు మనం తీసుకోవాలని నేను చెప్పినాను. పునాతు పుండరీకాక్షాలంటే మీ మనసుకు అంతగా ఇలా ఉన్న గాయత్రి మాతాకి పరమ పూజ్య గురుదేవ్ కి పరమందనీయ మాతాజీ కి జై భోలో యుగాధిపతి మహాకాల్ కి గాయత్రి అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ వారిచే తెలుగు రాష్ట్రాల్లో అంతటా కూడా 108 కుండంల గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మనం కడప జిల్లాలో ఇప్పుడు 108 కుండంల గాయత్రి మహాయజ్ఞం చేస్తున్నాం. మరి గాయత్రి యజ్ఞాన్ని కారణం చేయడము, గాయత్రి మంత్రము సద్బుద్ధినిస్తుంది. గాయత్రి యజ్ఞము సత్కర్మ. గాయత్రి యజ్ఞం చేయడం వలన వాతావరణం పరిశుద్ధి అవుతుంది, మేఘాలకు వెళ్తుంది. 84 లక్షల జీవరాశులకు మనం ఇచ్చినటువంటి హావుతులు అందరికీ వెళ్తున్నాయి. కాబట్టి యజ్ఞము అనివార్యం. ఎందుకంటే రాముడు అశ్వేధ యజ్ఞాలు చేసిండు, మరి కృష్ణుడు ధర్మరాజు చేత అశ్వేధ యజ్ఞాలు చేసిండు. అలాగే ఇప్పుడు అఖిల విశ్వ గాయత్రి పరివార్ అశ్వేధ యజ్ఞాలు ఇప్పుడు 50 పైగా చేశారు. అలాగే 108 కుండంలో చిన్న ఇటువంటివి చాలా చేస్తారు. ఎందుకు? లోక కళ్యాణం కోసం. అందరిలో కూడా ఏవైతే ఆలోచనలు దుర్భావం ఏవైతున్నాయో దాన్ని తీసివేసి మంచి ఆలోచనలు నింపడం కోసం సద్బుద్ధి. గాయత్రి మంత్రం సద్బుద్ధిని ఇస్తుంది. కాబట్టి అటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్క ఇంటికి కూడా తీసుకెళ్లాలని మనము విశ్వగాయత్రి పరివార్ అఖిల విశ్వ గాయత్రి పరివారు కృషి చేస్తుంది. అలాగే కడప జిల్లాలోని గాయత్రి పరివారు కూడా ఇదే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని సద్బుద్ధి సద్ధ్యానాన్ని అందరూ కలగాలని కోరుకుంటూ. మీ పేరు చెప్పండి. వింజమూర్తి చంద్రమౌళి. అలంకాన్పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మధ్యాహ్నం 3 గంటలకు కలశయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీప మహాయజ్ఞం ఉంటుంది.
అలాగే మరుసటి రోజు 6వ తారీఖు ఉదయం 8 గంటలకు గాయత్రి మహాజ్ఞాన యజ్ఞము 108 కుండములతో నిర్వహిస్తున్నారు. అక్కడ మీరందరూ కూడా వచ్చి దేవతల యొక్క ఆశీస్సులు, ఋషుల యొక్క సూక్ష్మ రూపంలో వచ్చినటువంటి ఆశీస్సులు అందుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చిందిగా మనం చేస్తున్నాం. జై బలో గాయత్రి మాతాకి. హరిద్వార్ నుండి విచ్చేసినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలో రేపు 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు కలశయాత్ర ప్రారంభమై అలంకారపల్లి గోశాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద నుండి టీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కూడా ఈ యొక్క కలశయాత్ర ప్రారంభము, పూజా కార్యక్రమం మొదలవుతుంది. అలాగే 6వ తారీఖు ఉదయం 8 గంటలకు ఈ యొక్క మఠాధిపతులు, యొక్క పీఠాధిపతులు వారి యొక్క హరిద్వార్ కమిటీ ద్వారా నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల ప్రజలందరూ కూడా హోమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాల దుస్తులు ధరించి ఖచ్చితంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విన్నవిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 2 వారాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి ఈ స్వాములందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే.